నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పసిపోగు శ్రీనివాసరావు మాదిగ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సదస్సును ప్రారంభించారు. మాదిగ జాతి కొరకు ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించిన నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ 3 అంశాల మీద పోరాటం చేయనున్నదని ప్రకటించారు. మొదటిది, ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వమే నిర్వహించి పేదలకు న్యాయం చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అందించాలని, తదనంతరం రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులను తరలించాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు నిర్వహించనున్న సమ్మెను ప్రభుత్వం పరిష్కరించి సచివాలయ ఉద్యోగులను కాపాడాలని, ఈ 3 అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడతామని ప్రకటించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అండగా ఉండేందుకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదూరు రత్నం, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఆదూరు దామోదర్, శ్రీనివాసులు, రమణారావు, రాజా, రాజశేఖర్, ఓబులేసు, హనుమాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నెల్లూరు కేంద్రంగా నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర సదస్సు ముఖ్య ఉద్దేశం 3 అంశాల మీద మేము భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రకటించబోతా ఉన్నాము. నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ గతంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ అంశం మీద పోరాటం చేసి, ఒక పక్కన షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ మీద పోరాటం చేస్తూనే షెడ్యూల్ కులాల్లో పడే చెప్పులు కుట్టే మాదిగలకి, డప్పులు కుట్టే మాదిగలకి పింఛన్ల కోసం బలమైన పోరాటం చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 79,000 మందికి పింఛన్లు సాధించిన చరిత్ర నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఉందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఒక వర్గీకరణ కోసమే పోరాటం చేయకుండా ఎస్సీ కార్పొరేషన్లో గతంలో మాదిగల వాటా కోసం ఎస్సీ కార్పొరేషన్లో మా బడ్జెట్ మా కేటాయించని చెప్పేసి ప్రతి జిల్లాలో ఉండబడే ఎస్సీ కార్పొరేషన్ ముట్టడి చేయడం కాకుండా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ముట్టడి చేసి షెడ్యూల్ కులాల్లో ఉండబడే మాదిగల వాటాన్ని సాధించిన చరిత్ర నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. వర్గీకరణ సమస్య మాకు కొంత పరిష్కారమైనప్పటికీ కూడా వర్గీకరణ తర్వాత, ఆ సమస్య పరిష్కారం తర్వాత అనేక సమస్యల మీద ఈ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ పేదవర్గాల సమస్యల మీద మేము భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ చేయబోతాము. మరి ముఖ్యంగా దీంట్లో ప్రధానంగా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జరిగితే పూర్తిగా నష్టమయ్యే వర్గాల ముందు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీ కులాలు, ముస్లిం మైనారిటీ కులాలు, పేద వర్గాలు ఏ విధంగా నష్టం మాకు జరుగుతూ ఉంది. ఈరోజు అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య విద్య అమలైతే ఎస్సీలకి ఈ రాష్ట్రంలో మాకు రాజ్యాంగం 15% రిజర్వేషన్ మాకు ప్రసాదిస్తే, మెడికల్ కాలేజీలో అది ప్రభుత్వ కాలేజీ అయితే మాకు 15% అంటే 100 ఉద్యోగాల్లో 15 ఉద్యోగాలు, 15 వైద్య విద్య సీట్లు మా మాలామాది బిడ్డలకు, మా షెడ్యూల్ కులాలకి ఇవ్వటం వల్ల 15 మంది ఎస్సీలు డాక్టర్లుగా బయటకు వచ్చే అవకాశం. అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే మా బీసీ కులాలు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి విద్యారంగంలో 27% రిజర్వేషన్ ఉన్నాయి. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటే 100కి 27 మంది మా బీసీ విద్యార్థులు డాక్టర్లుగా బయటకు వచ్చే అవకాశం. మా గిరిజనులు 6.5% వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీ అమలైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మా చదువుకున్న మా గిరిజన విద్యార్థులు 100లో 6 మంది డాక్టర్లుగా బయటకు వచ్చే అవకాశం. ఈ అవకాశాలను మొత్తం కూడా నువ్వు కొల్లగొడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మొత్తాన్ని కూడా వైద్య విద్యను వాళ్ళకు దూరం చేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మొత్తం తీసుకెళ్ళి ప్రైవేట్ మెడికల్ కాలేజీ చేయడం అంటే
ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం అంటే ఏదైతే పీపీపీ పద్ధతి ఉందో, ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో, దీనివల్ల ఈ వర్గాల బిడ్డల మొత్తం కూడా విద్యా వైద్యులను దూరం చేసే కుట్రగానే మేము భావిస్తాము. దాన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో భవిష్యత్ కాలంలో ఉద్యమం ద్వారా మేము ఎదుర్కొంటాం. రెండో అంశం ఈరోజు రోడ్ల మీద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీద తోపుడు బండ్ల ద్వారా, బంకుల ద్వారా ఎవరైతే జీవనాధారం చేసుకొని బతుకుతూ ఉన్నారో పేదవర్గాలు, రోడ్ల మీద బతికే కులాల మొత్తం కూడా పేద కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లిం మైనార్టీలు, అగ్ర కులాల పేదలు కూడా రోడ్ల మీద బతుకుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వం రోడ్లు బాగు చేస్తామని మొక్కుతోనో, లేదా కాలువలు బాగు చేస్తామని మొక్కుతోనో, కాలువలో నీళ్లు సరిగ్గా పోవడం మొక్కుతోనో వాళ్ళ జీవనాధారాన్ని ఈరోజు నిర్దాక్షిణ్యంగా తీసివేస్తూ ఉంటారు. నిన్న మొన్న విశాఖపట్నంలో చూసాం. వందలాది మంది పేదలు రోడ్డు మీద బతుకుతూ ఉంటే వాళ్ళ బంకుల్ని తీసిపడేశారు, వాళ్ళ బళ్ళు లాగేసి పడేశారు. మేము మీ దృష్టిలో తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు ఒక తోపుడు బండి ఎట్టుకున్న వ్యక్తిని నువ్వు ఆ బండి లాగి పడేయడం వల్ల అతను ఒక్కడే నష్టపోవట్లేదు. ఆ కుటుంబంలో వాళ్ళు, అతనికి బిడ్డలు ఉంటారు, ఆ బిడ్డలు చదువుకుంటా ఉన్నారు, ఆ బిడ్డలు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతూ ఉన్నారు. ఆ బిడ్డలకి టెర్మినల్గా 3-4 సార్లు సంవత్సరానికి ఫీజు కట్టాలి. ఇతను బండి పెట్టుకుంటేనే అక్కడ ఫీజు కట్టుకుంటాడు, ఇతను బండి కట్టుకుంటేనే నెలవారీ అద్దె కట్టుకుంటాడు. వాళ్ళు తీసేస్తే ఆ కుటుంబం రోడ్డు పడే పరిస్థితి ఉంది, ఆ బిడ్డలు చదువుకోకపోయే పరిస్థితి ఉంది, ఆ బిడ్డలు రోజువారీ జీవన విధానం కోల్పోయే పరిస్థితి. కాబట్టి దానికి ఎవరు బాధ్యత వహించాలి? అదేవిధంగా కొంతమంది పక్షవాతంతో కుటుంబంలో బాధపడుతూ ఉంటారు ఆడవాళ్ళు. వాళ్ళ భర్తలు రోడ్డు మీద వ్యాపారాలు చేస్తూ ఉంటారు, రోజువారీ కూలి చేసుకుంటూ ఉంటారు, వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, చిన్న వ్యాపారం. రోజు మొత్తం పనిచేస్తే 300 రూపాయలు వచ్చి వాళ్ళ బతుకులు ఈరోజు చిత్రం చేస్తూ ఉంటారు. నవ్యాంధ్ర మార్గదర్శిగా మేము చెబుతున్నాం, ఒక విశాఖపట్నంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ క్రియ జరుగుతూ ఉంది. దీనివల్ల పేద వర్గాల మొత్తం కూడా రోడ్డు మీద వాళ్ళ జీవితం మొత్తం కూడా నాశనమైపోతూ ఉంది. తద్వారా ఎవరైతే వాళ్ళ బిడ్డలకి చదివిస్తున్నారో ఆ బిడ్డల మొత్తం కూడా చదువు మధ్యలో నాపేసే పరిస్థితి కారణమవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఈ విధానాలని స్వస్తి పలకాలి. మీరు ప్రత్యామ్నాయం చూపకుండా, మీరు ఆ పేద వర్గాలు, రోడ్డు మీద బతికే వర్గాల్ని నువ్వు చిదివేస్తే క్రమంలో వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి నువ్వు తీసేయకుండా వాళ్ళ జీవన విధానాన్ని, జీవనాధారాన్ని, రోడ్డు మార్జిన్లో బతికే వాళ్ళ జీవన విధానాన్ని అడ్డుకునే హక్కుని గురించారు చంద్రబాబు అని చెప్పి మేము అడుగుతాం. దానికోసం నవ్యాంధ్ర భారతదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తు పోరాటం చేయబోతాం. మూడో అంశం సచివాలయ వ్యవస్థ. ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతాం. ఈ అందే క్రమంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, పేదవాళ్ళకి దాదాపుగా గ్రామంలో 100 మంది ఉంటే దాదాపుగా 60-70 మంది వికలాంగులు, వృద్ధులు, వితంతులు పింఛన్లు తీసేసింది ఈ ప్రభుత్వం. ఎవరు మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళు బలహీనంగా ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. సచివాలయంలో పేద కుటుంబాలకి రేషన్ కార్డు దాదాపుగా 1 లక్ష రేషన్ కార్డు తీసేశారు. 2-3 లక్షల పైనే ఈరోజు పింఛన్లు ఆపేశారు. ఇవన్నీ కూడా కావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఖజానా ఖాళీ ఉండటం వల్ల, సంక్షేమ ఫలాలు అలువుగానే హామీలు ఇవ్వడం వల్ల, బడ్జెట్ లేకపోవడం వల్ల, బడ్జెట్ లేదని తెలుసు, సంక్షేమ ఫలాలు పూర్తిగా అమలు చేయాలని తెలుసు కూడా రాష్ట్ర ప్రభుత్వం పేదలను అమలు చేస్తూ వాళ్ళ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ఈరోజు ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, గ్రామాల్లో ఉండే పేద వర్గాల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఆసుపత్రులు ఈరోజు ఒక పేదవాడు హాస్పిటల్కి వెళ్తే కనీసం స్ట్రక్చర్ కూడా ఈ పేషెంట్లకు మందులే మోసుకోవాల్సిన పరిస్థితి. ఒక పేషెంట్కి ఆక్సిజన్ అవసరమైతే, ఆ పేషెంట్కి ఆక్సిజన్ అయితే ఆ వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటే ఆల్రెడీ హాస్పిటల్లో ఆ వెంటిలేటర్ మీద పేషెంట్ ఒక అర్థం చనిపోతే కానీ ఇతను పెట్టే పరిస్థితి లేదు. ఎవరు కూడా ప్రశ్నించట్లేదు, పేద వర్గాల పట్ల ఎవరు మాట్లాడట్లేదు. ఈ సమాజంలో ఈ వర్గాల పట్ల ఎవరు మాట్లాడిపోయినా నవ్యాంధ్ర మార్గదర్శ్ రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రకటించబోతోంది. అందుకోసమే రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబ ప్రభుత్వానికి నెల్లూరు కేంద్రంగా, ఈ రాష్ట్ర సదస్సు కేంద్రంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాము. మీ విధానాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.